వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దాల్మియా సిమెంట్ పరిశ్రమ అటు రైతాంగానికి శాపంగా మారితే మరోవైపు 3 గ్రామాల ప్రజలకు కూడా ముప్పు బాటిలే ప్రమాదాన్ని పసిగట్టుందన్నటువంటి భావన అటు ఈ ప్రాంత రైతులు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఏదైతే దాల్మియా సిమెంట్ పరిశ్రమ కారణంగా రైతాంగం కూడా పంటలు పండించుకోలేని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దాల్మియా సిమెంట్కి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా ఈ విజువల్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచే ముడి సరుకును తీసుకెళ్తారు. ఈ ప్రాంతంలో ముడి సరుకు తీసుకెళ్తున్న తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా బ్లాస్టింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇళ్లలో కూడా పగుళ్ళు బీటలు వారే పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో అటు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా పంటలు పండించుకోకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దుమ్ము ధూళి కారణంగా కూడా మనిషి సైతం ఒక రకంగా మార్పు అయ్యే పరిస్థితి, అంటే రూపురేఖలు మారే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కూడా పంటలు కూడా సాగు చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి అన్న. ఇప్పుడు మీకు అందరికి కూడా ఈరోజు మీరు అందరినీ కూడా ఇక్కడికి రైతులంతా ఇన్వైట్ చేయడము, మీరందరూ కూడా ఒక్కసారి గమనిస్తే ఇక్కడ నవాపేట వంక ఒకటి చూసింటారు. అదేవిధంగా పైభాగాన దుగ్గనపల్లి అనే ఊరు ఒకటి ఉంది, అక్కడ ఒక వంక వస్తుంది. 2 వంకల నీళ్లు దాదాపు ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మామూలుగా అందరికీ తెలిసింది 1 కిలోమీటర్ ఎడల్పున నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడ? ఈ ఫ్యాక్టరీ పెట్టిన ప్రాంతంలో. మొట్టమొదట 2006లో పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు చాలామంది రైతులు, మాజీ సర్పంచ్ శంకర్రెడ్డి కానీ ఇక్కడ నీళ్లు పారుతాయి, మీరు ప్లాంట్ పెడితే మీకు ఇబ్బందే, మేము రైతులంతా కూడా పూర్తిగా నష్టపోతామని చెప్తే మైక్ లాక్కొని ఏమాత్రం పట్టించుకోకుండా పబ్లిక్ హీరింగ్ జరిపి ప్లాంట్ అక్కడ నిర్మాణం చేశారు. ఇక్కడ వచ్చే నీళ్లు పెద్ద ఎత్తున వచ్చే నీళ్ళకు అడ్డంగా, ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల మీకు కనపడుతున్నటువంటి ఫ్యాక్టరీ పైభాగాన పొలాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఈ పొలాలన్నీ కూడా తలమంచిపట్నం చెరువు కింద 2 పంటలు పంటే సారవంతమైన భూములు ఇవి. ఈరోజు 9-10 సంవత్సరాల నుంచి వ్యవసాయము ఇత్తనం వేసేదానికి కూడా పనికి రాకుండా కౌలుకిచ్చే ఊరికిచ్చినా తీసుకునేవాడు లేడు, అమ్ముతే కొనేవాడు లేడు. ఒకరోజు ఫ్యాక్టరీకి కొనే భూములు 20,000 ఉంటే ఇది ₹1,00,000 విలువ చేసేది. 1 ఎకరా భూమి ఏంటంటే సాగుకారని ఊళ్ళో ఈ భూములు. అలాంటి భూములు, సారవంతమైన భూములు ప్రతి సంవత్సరము 15 రోజులు 20 రోజులు వర్షం పడిన ప్రతిసారి వంక పక్కనే ఉన్నాయి కాబట్టి వారం రోజులు 10 రోజులు నీళ్ళు నిలబడతాయి. మళ్ళీ వర్షం వచ్చే కంటిన్యూగా 20 రోజులు కూడా సంవత్సరంలో 25 రోజులు నీళ్ళల్లో మునకలో పోతూ ఉంది. ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు, హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు 34,000 క్యూసెక్స్ వచ్చి ఈ కాంపౌండ్ వాల్ ఉంది ఫ్యాక్టరీ కాంపౌండ్ వాల్ పడిపోయి ఫ్యాక్టరీ లోపల ప్రవహించిన పరిస్థితి విజువల్స్. హార్ట్ ఆఫ్ ది ప్లాంట్లో కూడా నీళ్లు పారుతా 4 అడుగులు ఎత్తుతో నీళ్లు పారుతూ ఉంటే మీరు విజువల్స్ కూడా చూశారు. ఇంత ప్రత్యక్షంగా కళ్ళకు కనపడుతుంది. వాస్తవాలు దాల్మియా యాజమాన్యానికి తెలుసు. నేను ఎండీ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నా, మీకు భూములు ఇచ్చి సహకరించిన రైతులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీ వల్ల, మీ చేసిన అధికారుల తప్పు వల్ల, మీరు ప్లాంట్ అక్కడ పెట్టడం తప్పు అని రైతులు వారించినా మీరు పెట్టినందువల్ల మీ అధికారులు తెలివి తక్కువదనం వల్ల ఇప్పుడు ఫ్యాక్టరీలో నీళ్లు పారుతూ ఉన్నాయి. పొలాలు కాంపౌండ్ కట్టి వాళ్ళు నీళ్ళు రాకుండా చేసుకున్నారు కాబట్టి పొలాలు మొత్తం కొన్ని 100 ఎకరాలు పనికి రాకుండా అయిపోయినాయి. ఈరోజు ఇంత పరిస్థితి ఉంటే అధికారులకు, రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు 5-6 సంవత్సరాలు ఎవరు రిపోర్ట్ ఇవ్వలేదు. లోకాయుక్తకి వెళ్ళారు. దాల్మియా ప్రలోభాలకి లోబడి రెవెన్యూ అధికారులు, మిగతా అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు, మీరైనా వాస్తవాలను విచారించండి అని లోకాయుక్త దృష్టికి పోతే వాళ్ళు లోకాయుక్త నోటీసులు ఇచ్చి రిపోర్ట్లు అడిగితే ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ప్లాంట్ పెట్టిన లొకేషనే తప్పు, ప్లాంట్ పెట్టడం వల్లనే ఇక్కడ ఈ ముంపుకు గురై రైతులకు నష్టం జరుగుతూ ఉంది అని రిపోర్ట్ ఇచ్చారు. కానీ రెవెన్యూ అధికారులు 1 ఎకరా కూడా మునగట్లేదని చెప్పి కళ్ళు మూసుకొని రిపోర్ట్లు ఇప్పటికీ ఇస్తున్నారంటే ప్రజలిచ్చే డబ్బుల చేత జీతాలు తీసుకునే అధికారులు రైతులకు ఇన్ని అన్యాయం జరుగుతూ ఉంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఇక్కడ వచ్చి చూసేదానికి కూడా వాళ్ళకి బరువు అయింటే కలెక్టర్ వచ్చి చూడొచ్చు ఇక్కడ వాస్తవాలు. లోకాయుక్త తప్పు పట్టింది. ఇరిగేషన్ వాళ్ళు కాపీ మాకు లోకాయుక్తకి ఇచ్చారు, కలెక్టర్ గారు మీకు కూడా వాళ్ళు పంపించారు, మీరు ఆ కాపీ ఎందుకు పంపలేదు మాకు? మీరు ఎంఆర్ఓ, ఆర్డీఓ ఏమీ లేదని చెప్తే ఆ రిపోర్ట్ పంపారు. రైతులు చెప్పినట్టు నేను లోపాయికారిగా మీరందరూ కూడా లోబడినారనే నేను కూడా నమ్ముతున్నాను అని ఆర్డర్లో చెప్పాడు. ఇప్పటికి కూడా స్పందన లేకపోతే ఈరోజు ఇన్ని జరుగుతున్నాయని చెప్పినా కూడా ఈ దుగ్గనపల్లి ఊరు మొత్తం నీళ్ళల్లో మునిగిపోతుంది. ప్లాంట్కి 200 మీటర్ల లోపు ఉంటే డస్ట్ పడి ఇండ్లల్లో ఉండేదానికి, పొలాల్లో పనిచేస్తున్న కూలీలు రారు, వాళ్ళు పనిచేసుకోలేరు, ఎస్సీ వాళ్ళు. ఆ ఊరును రీలోకేట్ చేయమని చెప్పాడు సురక్షిత ప్రాంతానికి. నీళ్ళల్లో మునిగిపోతుంది. 50 ఇళ్ళే, వీళ్ళంతా ఎస్సీ వాళ్ళు. 50 ఇళ్ళు ఉన్న ఎస్సీ కాలనీ రీలోకేట్ చేసి వాళ్ళకి పొలాలనే మొత్తం మునిగిపోతాయి 4 అడుగుల లోతు నీళ్ళు ఎస్సీ వాళ్ళవి.
ఈరోజు నవాపేట రైతులు మొత్తం మునిగిపోతూ ఉన్నాయి. ఇటు డస్ట్ వల్ల, బ్లాస్టింగ్ వల్ల, మేజర్గా ఇరిగేషన్ వల్ల ఇంత నష్టం జరుగుతుందంటే 1.6 మిలియన్ టన్ నుంచి మళ్ళీ అదనంగా 1.1 మిలియన్ టన్స్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 2.6 మిలియన్. ఇప్పుడు రెండోసారి పబ్లిక్ హియరింగ్ రేపు నెక్స్ట్ మంత్ 27వ తారీఖు డేట్ ఇచ్చారు. ఈ సమస్యలు సాల్వ్ చేయని లోకాయుక్త ప్రతి ఏ రైతు అయితే మాకు అప్రోచ్ చేయాలో సర్వే నెంబర్లు ఇచ్చారో నష్టం జరిగినాయో బ్లాస్టింగ్ వల్ల, పొల్యూషన్ వల్ల, మీరు ప్రతి రైతును వాళ్ళు చెప్పేటి అన్నీ విని క్షేత్రస్థాయిలో పర్యటించి రిపోర్ట్ ఇవ్వమంటే కలెక్టర్ కానీ దానికి సంబంధించిన హై లెవెల్ కమిటీ సభ్యులు రాకుండా ఆర్డీఓ గారు వచ్చి ఒక్క బాధితునికి కూడా లోకాయుక్త కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే వాళ్ళతో రిపోర్ట్ తీసుకొని పోయిందని చెప్పి పేపర్లో చూసి రైతులందరూ కూడా మళ్ళీ కంప్లైంట్ చేశారు కలెక్టర్కు, చీఫ్ సెక్రటరీకి. ఆయన ఆర్డర్ ఇచ్చాడు. అదేవిధంగా లోకాయుక్తకు, అయ్యా మీరు మా ల్యాండ్స్ తీసుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్ కింద మీరు ఆర్డర్లు ఇచ్చినా వాళ్ళు ఇక్కడ వచ్చి చూసింది లేదు, నష్టం జరుగుతుందా లేదా మమ్మల్ని అడిగిన పరిస్థితి లేదు. మళ్ళీ సెకండ్ ప్లాన్ కోసం పబ్లిక్ హీరింగ్ పెడుతున్నారు. ఒకసారి పబ్లిక్ హీరింగ్లో అభ్యంతరం పెట్టినా ప్లాంట్ ఇడ కట్టినారు. మళ్ళీ ఇన్ని చెప్పినా మీరు మళ్ళీ పబ్లిక్ హీరింగ్ ఇడబెట్టి రెండో ప్లాంట్కు పర్మిషన్ ఇచ్చేదానికి మీరు సన్నాహాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి రైతులు కనీసం మీడియా ద్వారా ప్రత్యక్షంగా జరుగుతున్న నష్టాన్ని తీసుకుపోయి దాల్మియా యాజమాన్యం ఎండీ గారికి కానీ వాళ్ళ యాజమాన్యం మొత్తానికి కళ్ళు తెరిపించే విధంగా, ఎవరైతే అధికార యంత్రాంగం ప్రజల చేత డబ్బు తీసుకొని జీతాలు తీసుకుంటున్నారో ప్రజల కోసం పనిచేయకుండా దాల్మియా యాజమాన్యానికి ఎవరైతే తొత్తులుగా మారినారో వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా మీ ద్వారా న్యాయం జరగాలని చెప్పి లోకాయుక్తన ఆర్డర్ మీకు ఇస్తున్నాము. ఆ విజువల్స్ అన్నీ మీకు ఇస్తున్నారు. ఫ్యాక్టరీలో బారినేటి ప్రత్యక్షంగా ఇవన్నీ మొత్తం ఆ గుడి ఉంది కదా, ఆ గుడి ఎత్తు నీళ్ళు ఉంటాయి. 5 అడుగులు 6 అడుగులు 10 సార్లు కాంపౌండ్ వాళ్ళు పడితే కట్టుకున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా కల్లారా అధికారులు ఇప్పటికీ ఏ నష్టం లేదని, 1 ఎకరా మునగలేదని రెవెన్యూ అధికారులు ఇస్తే ఎవరైతే రిపోర్ట్లు ఇచ్చారో తప్పు రిపోర్ట్లను వాళ్ళు సస్పెండ్ చేయాలంట. ఇంకో రెండో డిమాండు, ఇవన్నీ పరిష్కారం అయ్యేంత వరకు రెండో ప్లాంట్ పబ్లిక్ హీరింగ్ పెడితే మేమందరం కూడా ఏది ఏమైనా ఎదుర్కొంటాం. పబ్లిక్ హీరింగ్ పెట్టకుండా మా సమస్య పరిష్కారం చేయండి. ప్లాంట్కు మేము వ్యతిరేకం కాదు, రెండో ప్లాంట్ పెట్టండి, మా అన్ని సమస్యలు పరిష్కారం చేసి పెట్టండి. సో మొత్తం మీద ఏదైతే 3 గ్రామాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు రెవెన్యూ అధికారులు కూడా సమగ్రంగా నివేదిక ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కూడా నివేదిక ఇవ్వకుండా తొక్కిపడుతున్నటువంటి భావన వినిపిస్తున్నారు. మరోవైపు ఏదైతే రైతాంగం ఉన్నారు, ఇక్కడ రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం వారిని అడిగి తెలుసు. చెప్పండి. ఇది ఈరోజు సమస్య కాదన్న. 2006వ సంవత్సరంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసిన రోజు నుండి కూడా ఈ సమస్య ఉంది. ఈ 12 సంవత్సరాల్లో ఎన్నోసార్లు వాళ్ళకు మా రిక్వెస్ట్లు, ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి ఈ సమస్యలు ఏవైతే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. బట్ వాళ్ళు ఎప్పుడే కానీ సమస్యను పరిష్కారం దిశగా వాళ్ళు ఎప్పుడూ ఆలోచన చేయకపోగా దాన్ని ఏదో వచ్చిన అధికారులను మేనేజ్ చేయడము, ఆ విధంగా కూడా వాళ్ళు టైంపాస్ చేస్తూ వచ్చారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు సమస్య పరిష్కారం చేయకపోగా రెండో యూనిట్కి కూడా ఎక్స్టెన్షన్కి వెళ్తూ ఉన్నారు. అంటే కేవలం వాళ్ళ వ్యాపారం జరిగితే చాలు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ 2 గ్రామాలు ఏమైపోయినా వాళ్ళు పర్లేదనే ఒక దురుద్దేశంతో వాళ్ళు రెండో యూనిట్కి ఎక్స్టెన్షన్కి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇప్పుడు దాల్మియా వాళ్ళని హెచ్చరించేది ఏంటంటే, ఇన్ని రోజులు రిక్వెస్ట్ చేశాం, ఇప్పుడు రిక్వెస్ట్ కాదు హెచ్చరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కానీ మాకున్నటువంటి ప్రధాన సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించిన తర్వాతనే మీరు రెండో యూనిట్కి వెళ్ళాలి, లేని పక్షంలో ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇన్ని రోజులు గాంధేయవాదంలో మేము పోరాటాలు చేశాం, ఇప్పుడు ఖచ్చితంగా అతివాదంలో పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా 3 గ్రామాలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దాల్మియా సిమెంట్ కారణంగా 3 గ్రామాలకు కూడా అటు దుమ్ము ధూళి కూడా వచ్చి పంటలు కూడా పండించుకోలేమన్నటువంటి వాదన అటు రైతాంగంలో కూడా వినిపిస్తుంది. అసలు ఏంటి నిజంగా దుమ్ము ధూళి ఏ టైంలో వదులుతారు, ఎందువల్ల ఈ కాలుష్య కూరల్లో చిక్కుకున్నటువంటి గ్రామాలకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు? ఈ సమస్య మీద ఏదైతే దుమ్ము ధూళి వచ్చి పచ్చని పొలాలు, మిరప పంట పచ్చగా ఉంటుంది, మనము ఆ మిరప చెట్టును అట్లా అన్నామంటే మొత్తం దుమ్ము వస్తూ ఉంటుంది. పచ్చని పొలాలు కూడా తెల్లగా కనపడతాయి మనకు, శనగ కానీ మిరప కానీ ఏదైనా సరే. ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము, ధర్నాలు కూడా చేశాం. వాళ్ళు ఎంతసేపు శాశ్వత పరిష్కారం చూపరు. కనీసం పంట నష్టానికి ఏదైనా నష్టపరిహారం చేస్తారా అంటే అది కూడా లేదు. సరే, ఇన్ని రోజులు ఏదో చేస్తారని వెయిట్ చేశాము, కానీ ఇంకా వాళ్ళు చేయకపోగా ఇలానే టైంపాస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు.
సో మొత్తం మీద రెండో ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. రెండో ప్లాంట్ ఏర్పాటు చేస్తే కింద మీకు ఇంకా ఈ సమస్యలు మరింత ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా మొదటి ప్లాంట్తోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ వాటర్ సమస్య అయితేనేమి, వాటర్ సమస్య అంటే నా ఉద్దేశం వరద సమస్య అయితేనేమి, ఇల్లు చీలిన సమస్య అయితేనేమి, దుమ్ముదులి సమస్య అయితేనేమి, ఉపాధి సమస్య అయితేనేమి, ఇన్ని సమస్యలు ఉన్నాయి మొదటి ప్లాంట్తోనే. ఇప్పుడు రెండో ప్లాంట్ అనేది వచ్చిందంటే మేము ఇంకా ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము ఊరు వెళ్ళిపోవడమా వాళ్ళని తరమేయడం అనేది తెలుసుకుంటాం తప్పకుండా. సో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలపైన రెవెన్యూ అధికారులు కూడా సమగ్రంగా నివేదిక ఇవ్వడం లేదు. సమగ్రంగా నివేదిక ఇస్తే మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. అయితే అలాంటి పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. దాల్మియా సిమెంట్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోరాటం చేసైనా తమ హక్కులను సాధించుకుంటామని చెప్తుంటే మరో రైతున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు ఏంటి సమస్య? ఇప్పుడు వచ్చేసి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం వల్ల మాకు నీటి సమస్య ఎక్కువైంది, డస్ట్ ఎక్కువైంది. పంట పొలాలు మాత్రం పండడం లేదు. ఆ నీళ్ళు వచ్చేసి ఇంతకుముందు దాల్మియా కట్టకముందు ఏమవుతుందంటే వచ్చి నీళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడేమైతే దాల్మియా కట్టడం వల్ల దాల్మియా అడ్డం వచ్చేందుకు మొత్తం నీళ్ళన్నీ స్టాక్ నిలబడడం జరుగుతుంది. దానివల్ల మాకు పంటలు పండడం లేదు. మళ్ళీ కొంతవరకు డస్టింగ్ ఎక్కువ అవుతుంది, డస్టింగ్ కూడా ఎక్కువ పడుతుంది పొలాల మీద. దాని మీద సమస్య ఎక్కువ ఉంది. ఇప్పుడు దానివల్ల మాకు ఈ పొలాలన్నీ ఏదైనా కానీ దాని మీద నష్టపరిహారం కానీ ఇంకోటి కానీ చేసి మమ్మల్ని ఆదుకోవాలి. అంటే మరోవైపు విస్తరణ పనులు చేపడుతున్నారన్నటువంటి ఒక విధంగా వాళ్ళే సూచనలు ఇచ్చారు. లోకాయుక్తను కూడా ఆశ్రయించారు, న్యాయం జరగలేదు. అంటే భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు? ఇప్పుడు ఇంతవరకు చేసినా కానీ ఇంకా ఈ విధంగా ఇంకా పోను మాకు ఇంకా న్యాయం జరగకపోతే మేము వచ్చి ధర్నా కానీ ఇంకోటి కానీ మేము చేయాలని మా ఆశ పెద్ద ఎత్తున పాల్గొనాలని చూస్తున్నాం. సో మరొక రైతున్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా పంటలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా డస్ట్ కారణంగా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాదన వినిపిస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా సమగ్రంగా నివేదిక ఇవ్వాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కూడా తొత్తులుగా వ్యవహరిస్తూ దాల్మియా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. మరో రైతున్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఏంటి విషయం? సార్, నా పేరు ఇమానియలు, మా దుగ్గనపల్లి గ్రామం సార్. నేను మిర్చి వేస్తాను 5 ఎకరాలు. ఆ మిర్చి వేయడం వల్ల సార్ మాకు డస్ట్ వల్ల పడి దాల్మియాగా ఉన్నా. అంతకుముందు డస్టు లేదు, ఏమి లేదు సార్. ఈ డస్టు ఈ మిషన్లు ఆడే కొద్దీ డస్టు పడుతుంది. అప్పుడు మాకు ఎకరాకు వచ్చేసి మిర్చికి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి అయినప్పుడు మేము మాకు పంట దిగుబడి తగ్గుతుంది డస్ట్ వల్ల. మేము అధికారులకు సార్ మా పరిస్థితి ఇది, మాకు ప్రధాన పంట మిర్చి, ఈ మిర్చి డస్ట్ వల్ల మాకు పంట పండలేదు సార్ అంటే వాళ్ళు చేస్తాంలే చెందుతాంలే డస్ట్ పడదులే అంటారు సార్. ఇంకా ఎటనో కథ అటనే 2008 నుంచి జరిగిపోతానేది సార్. మళ్ళీ మాకు ఒక వంక పడుతుంది సార్ ఊరి దగ్గరలో. ఆ వంక వాడిని ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంతకు దాల్మియా ఫ్యాక్టరీ పడకదలకి ఫ్రీగా పోతున్నాయి సార్, పోతున్నాయి నీళ్ళు. ఈ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ పడినాక మాకు అప్పుడు అర్థమైంది అడ్డగించుకునేది, మట్టగా అడ్డగించుకుంటారు సార్ ఫ్యాక్టరీ. ఎట్లా వాళ్ళు ఫ్యాక్టరీ తీసేయలేరు, అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేది. మా ఊరును షిఫ్ట్ చేసి మా పొలాన్ని నష్టపరిహారం కట్టించి ప్లస్ మా భూమిని కూడా తీసుకెళ్ళాలి సార్. మాకు ఎందుకు పండుకోకుండా పోతున్నాయి, ఇంకా పండనప్పుడు మేము ఆ పొలాన్ని చేసి కూడా వేస్ట్ అవుతుంది సార్. అందుకు మీ ద్వారా మీడియా ద్వారా మాకు వాళ్ళకి తెలియజేసి మాకు నా నష్టపరిహారము మా భూములు మా ఊరు తీసుకొని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. అంటే ప్రధానంగా ఇక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఏమైనా ఇళ్లలో కానీ క్రాకెక్స్ కానీ ఏమైనా వచ్చే పరిస్థితి ఉందా సార్? అది బ్లాస్టింగ్ ఎప్పుడు వేస్తారంటే సార్, ఇప్పుడన్నా వాళ్ళు టెస్టింగ్ అని వచ్చారు సార్. టెస్టింగ్ మేము రిపోర్ట్ ఇచ్చినప్పుడు టెస్టింగ్ వచ్చారు. అప్పుడు సౌండ్ పెట్టారు సార్, పెద్దగా శబ్దం రానియరు. వాళ్ళు పోయినాక బాగా 2 గంటలప్పుడు పెడతారు సార్. ఇప్పుడు కూడా సౌండ్ రాని కూడా పెడతాడు. ఇంకా 2 గంటలప్పుడు అది కాలుతారు సార్. అప్పుడు మేము మాకు వ్యవసాయం కాబట్టి బర్రెలు ఎద్దులు ఉంటాయి కదా, అప్పుడు మేము దాంట్లో పశువుల తోటలో ఈ రేకులు కప్పింటాం అన్నమాట. దాంట్లో షెడ్డు, ఆ రేకులలో ఎప్పుడైతే దండన శబ్దం వస్తుంది పోయినప్పుడు. ఇంకా మామూలుగా ఇప్పుడు అధికారులు వచ్చినప్పుడు అందుకు దాన్ని సైలెంట్గా శబ్దం రాకోకుండా అదరకోకుండా చేస్తారు. ఇంకా ఎప్పుడైతే మీరు అధికారులు వచ్చి పోతారో వాళ్ళ పని వాళ్ళగా చేసుకుంటారు సార్. నెర్రెలు చేరి ఇళ్ళల్లో చూచారు సార్. మీరు దుగ్గనపల్లి కూడా చూపించాం. ఇప్పుడు మా అన్ని బ్లాస్టింగ్ వల్ల కూడా సమస్య ఉంది. బ్లాస్టింగు ప్లస్ వంక ప్లస్ డస్ట్ 3 సమస్యలతో మేము బాధపడుతున్నాం సార్. ఈరోజు ఈ మైలవరం మండలం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రాంతమైన అంటే దాదాపుగా నవాపేట, దుగ్గనపల్లె, చిన్న కొమెర్ల గ్రామ రైతులు ప్రజలు చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా
ఇన్ఫర్మేటివ్ బ్లాస్టింగ్, అంటే కొన్ని సమయాల్లో చెప్పకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల కొంత నష్టము, ఆ బ్లాస్టింగ్ చేసిన దానివల్ల పగుళ్ళు ఏర్పడము, ఒకసారి ఎవరో చనిపోయిన చునికి వచ్చి ఆ పగుళ్ళ వలన పైనుంచి కింద పడి చుట్టూ 8 మంది చనిపోయారు. ఇట్లా తర్వాత నీళ్ళు ఇది ఎట్లుందంటే మామూలుగా ఒక రిజర్వాయర్కు వెనక పక్క బ్యాక్ వాటర్ కోసం వదులుతారే, ఆ విధంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేశారా లేకపోతే రిజర్వాయర్కు బ్యాక్ వాటర్ నిలబడే విధంగా ఏదైనా కట్టారా నెట్టుంది. ఇప్పుడు చూసిన వర్షాకాలంలో దాదాపుగా కర్నూలు జిల్లా నుంచి ఇటుపక్క అనంతపురం జిల్లా అటుపక్క నుంచి తిమ్మనాయపేట నుంచి ఇటుపక్క నుంచి దొడియం సైడ్ నుంచి విపరీతమైన అదే ఇందాక పెద్దలు చెప్తూనే ఉన్నారు. ఆ బుడమేరు వంక 33,000 క్యూసెక్లు వస్తాయి, వీళ్ళు 34,000 క్యూసెక్లు వస్తాయి. ఆల్రెడీ ఈ దాల్మియా వీళ్ళు ఎట్లా ఉన్నారంటే వచ్చిన అధికారులను ప్రలోభ పెట్టడం, వారిని ఏదో చేసి మేనేజ్ చేసి చేయడం. ఇక్కడ వీళ్ళ బాధలు అట్లే ఉండిపోయినాయి. వాళ్ళు తాత్కాలికమైన ఉపశమనం చేసినామన్నట్టు దాదాపుగా నాకు తెలిసి ఈ ప్రొటెక్టివ్ వాళ్ళు 8-9 సార్లు పడిపోయింది. పడిపోతే కట్టడం అంటే ఇప్పుడు శాశ్వత పరిష్కారం అనేది చేస్తే ఈ నీళ్ళ వలన దుగ్గనపల్లె రైతులు, దుగ్గనపల్లె భూమి, దుగ్గనపల్లె గ్రామము, నవాపేట గ్రామం మొత్తం మునిగిపోతుంది. తర్వాత చిన్న కొమ్మెల గ్రామంలో కూడా ఇవన్నీ అడ్డపెట్టడం వల్ల ఫ్యాక్టరీ ఏ స్థానంలో నిర్మించకూడదో అదే స్థానంలో అక్రమంగా నిర్మించినట్టే. ఇదేదే చాలా దారుణం. మామూలుగా చిన్నప్పుడు మా వాళ్ళు చెప్తుంటారు, వినాయకుడిని బెల్లంతో చేసి ఆ బెల్లమే గిల్లి మళ్ళీ నైవేద్యం పెట్టేట్టుంది. వీళ్ళకి ఇక్కడ పొలం నష్టపోయిన వాళ్ళకి కానీ ఇంకో విధంగా నష్టపోయిన వాళ్ళకు ఉద్యోగాలు సరిగా ఇవ్వలే, వీరికి సరిగా సమస్యలకు సొల్యూషన్ చూపించకుండా కేవలం ఏదో మాకు జరుగుతుంది చాలా లోపల ఆటోమేటిక్గా కాంపౌండ్లో ఇంకా 1 మిలియన్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ పెంచారంట. మళ్ళీ ఇప్పుడు విస్తరించడానికి పబ్లిక్ హీరింగ్ దానికి వస్తున్నారు. ఈ సమస్యలు తెంచకుండా ప్రజలను ఇబ్బంది పెడతా నేను ఒకటే చెప్తున్నా, అది ఇట్ మే బీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థ కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను బాధ పెట్టిన ఏ సంస్థ బాగుపడినట్టు చరిత్రలో లేదు. చరిత్రలో కనుమరుగైపోయే విధంగా వీరు తయారవుతారు. వీళ్ళకి వెళ్ళేదో మేము డి అంటే దాల్మియా కాదు, డి అంటే డిక్టేటర్స్ అంటే ఫీల్ అవుతున్నారేమో. డిక్టేటర్లు సైతము వారి ప్రాంతాలను వదిలి రాజ్యాలు ఏరిన రాజులు రాళ్లపాలు, నేరాలు చేసిన వాళ్ళు జైలు పాలు, ఘోరాలు ఇలాంటి ఘోరాలు చేసిన వాళ్ళు అసలు కొండపాలవుతారో ఏ పాలవుతారో. కాబట్టి ప్రజల బాధలను ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన ఈ సమస్యలకు సరైన సొల్యూషన్ ఇవ్వగలిగితేనే భవిష్యత్తు అంటే వారు పబ్లిక్ హియరింగ్ కానీ ఇంకో దానికి కానీ తప్పకుండా ప్రజలు సహకరిస్తారు. లేదంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భవిష్యత్తులో. మా ప్రజలు రైతులు ఎందుకంటే ఇది ఒక పార్టీకి ఇంకో వ్యవస్థకు ఒక మతానికి కులానికి కాదు, రైతులు అన్ని కులాలు ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా రైతులంతా మూకుమ్మడిగా దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. రైతులు కడుపు మండితే ఆ గుండె రగిలి రైతుల ఆక్రందనలు బయటికి చెప్పనీకి ఎంతటికైనా తెగించడానికి రైతులు సిద్ధం. ఎందుకంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటంటే గోడేడు చెంపేడు 2 రైతులకే మద్దతు ధర రాకపోవడం ఒకటి, తర్వాత పంటలు పండకపోవడం ఒకటి. ఇక్కడైతే ఈ దుమ్ముకు పొల్యూషన్కు మీరు చూస్తూనే ఉంటారు. మొత్తం పంటలు 12 సంవత్సరాల నుంచి విత్తనాలు కూడా వేసుకోలేదని మా సర్పంచ్ గారు చిన్నకుమార్ల సర్పంచ్ గారు జగదీశ్వర గారు చెప్పారు ఇందాక. అసలు మేము ఇందాక పంట పైకి పీకి చూస్తే మొత్తం చేతికి అందం డస్టే వస్తుంది. అంతేకాకుండా మీరు చూసింటారు ఆ పగుళ్ళు. ఇలా భవిష్యత్తులో నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ పడిపోవడం కాదు, కలుషితమయ్యి దానివలన ఎక్కడ లేని రోగాలు వస్తాయి. ఆ రోగాలకు వీళ్ళు బాధ్యత వహించాలా, ఈ బాధలకు వాళ్ళు బాధ్యత వహించాలా, ఈ కష్టాలకు వాళ్ళు బాధ వహించాలా, ఈ నష్టాలు వాళ్ళకు నష్టపరిహారం నష్టం కలగకుండా నష్టానికి సొల్యూషన్ చూపించేంత వరకు మా రైతుల పోరాటం ఆగదు. అవసరమైతే ఇక్కడ ఉన్న అన్ని ప్రాంతాలు, అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాల రైతులు కానీ ప్రజలు కానీ కలిసికట్టుగా వచ్చి ఈ సాధించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఆ సంస్థకు అందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఎంతో వినిపిస్తున్నాను. దాల్మియా గ్రామానికి సంబంధించి దత్తత గ్రామాలకు నేను చిన్నకుమల గ్రామానికి సంబంధించి సర్పంచ్ జగదీష్ రెడ్డిని.
ఇక్కడంటే దాల్మియా ప్లాంట్ యాజమాన్యం వాళ్ళు దాల్మియా కట్టడం 10-12 సంవత్సరాల కిందట కట్టడం జరిగింది. కాకపోతే ఇది ఫ్లోటింగ్ ఏరియా, ఫ్లడ్ ఏరియా. పైనుంటి వాటరు తిమ్మనాయనపేట చెరువు నుండి, అక్కడ కర్నూలు డిస్టిక్ నుండి, అక్కడ నుండి ఫ్లోటింగ్ ఎక్కువ వస్తుంది, కొన్ని వేల క్యూసెక్కుల నీళ్ళు వస్తుంది. అందుకు ఇక్కడ అడ్డంగా కట్టడం జరిగింది. జరిగిన దాని బాధ్యులు మాత్రము ఇక్కడ వీళ్ళు దుగనపల్లె నవాపేట పొలాలు ఫ్లడ్లో మునిగిపోయి వాళ్ళు 10-12 ఏళ్ళ నుండి పొలం వేసుకునే పరిస్థితి కూడా కనపడడం లేదు. ఈ కట్టడం వలన ఒక్కొక్క సంవత్సరం వర్షాలు తక్కువైనప్పుడు కూడా ఈ డస్ట్ వలన కూడా వాళ్ళకు ఎప్పుడో ఒక సంవత్సరం అర సంవత్సరం పంట వేస్తే ఆ డస్ట్ వలన ఆ పంట మీద పడి ఆ పంట కూడా ఎందుకు ధరం కాకుండా వాళ్ళు చాలా ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితులలో ఎదుర్కొంటున్నారు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఈ శాశ్వత నిర్మూలన చేసే విధంగా రైతులకు దాల్మియా యాజమాన్యం చొరవ చూపించి కలెక్టర్ గారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి దాల్మియా వాళ్ళను హెచ్చరించి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ మైనింగ్ ఏరియా వలన నవాపేట గ్రామానికి సంబంధించి కూడా పగుళ్ళు రావడం అని బ్లాస్టింగ్ ప్రతిరోజు మధ్యాహ్నం బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఆ బ్లాస్టింగ్ ఏటుకు ఊర్లో ప్రజల కొన్ని ఇళ్ళు నేలమట్టమయ్యే పరిస్థితి, కొన్ని చీలిపోయి కొన్ని భయపడి వాళ్ళు మళ్ళీ కట్టించుకొని ఒక 20-30 ఇల్లు కట్టించుకోవడం కూడా జరిగింది. కొన్నిసార్లు ఏదో జరిగి ఒకసారి ఏదో ఫంక్షన్లో జరిగి అది ఇల్లు కూలి ఒక 8 మంది ఆర్పేట వాళ్ళు చీలి పడిపోయి 8 మంది చనిపోవడం కూడా జరిగింది. దాని మీద కూడా దాల్మియా వాళ్ళు ఎటువంటి నష్టపరిహారం వాళ్ళకు చెల్లించకపోవడం జరిగింది. కాకపోతే ఈ దుగనపల్లె వాళ్ళను కూడా పునరావాస కేంద్రానికి తరలించి వాళ్ళను ఆదుకునే విధంగా దాల్మియా యాజమాన్యం కానీ కలెక్టర్ గారు కానీ చొరవ చూపించి వాళ్ళకు శాశ్వత నిర్మూలన చేసే విధంగా చేస్తూ రైతులకు సంబంధించి రైతు బిడ్డలకు రైతు సోదరులకు కలిగిన బిడ్డలకు అందరికీ ఉద్యోగ కల్పన చేసే విధంగా చర్య తీసుకోవడం చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ పబ్లిక్ హీరింగ్ పోతున్నారు, సెకండ్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ కోసం వాళ్ళు పోతున్నారు. దాని మీద కూడా మా డిమాండ్స్ అన్ని నెరవేర్చినాకనే దానికి చర్య తీసుకునే విధంగా కలెక్టర్ గారు కూడా వాళ్ళకు అజమాయిషీ చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నాము. మా పిల్లలకు చదువుకునే ఉద్యోగస్తులు ఎప్పుడో 10-12 ఏళ్ల కిందట ఉద్యోగాలు కొన్ని ఇచ్చారు తాత్కాలికంగా నామమాత్రంగా. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పిల్లోళ్ళు 10-12 ఏళ్ళు అంటే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఉద్యోగాలు చదువుకునే పిల్లోళ్ళు తయారైనారు. అందరికీ ఉద్యోగ కల్పన చేసే విధంగా ఎవరో కొత్త వాళ్ళని చేసుకుంటున్నారు. ఇక్కడంటే లోకల్గా ఉపాధి కల్పించే విధంగా డిమాండ్ చేస్తున్నాము. పబ్లిక్ హీరింగ్లో దీన్ని మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ మేము ఇది ఎన్ని నెరవేర్చినాకనే వాళ్ళు మాకు ఖచ్చితంగా గ్యారంటీ ఇచ్చినాకనే పబ్లిక్ హీరింగ్ పోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వీళ్ళను శాశ్వతంగా ఇక్కడంటే వాళ్ళను టేక్ ఓవర్ చేసుకొని ఇక్కడంటే ఈ పొలాలను వాళ్ళ కిందనే చేసుకొని వాళ్ళకు శాశ్వత నిర్మూలన చేసి అక్కడ R&R ప్యాకేజీ మాదిరి అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది, అక్కడికి మళ్లించి వాళ్లకు పునరావాసం కేంద్రం కల్పించి వాళ్లకు తగు చర్యలు తీసుకునే విధంగా కోరడం జరుగుతుంది. మీద ఏదైతే జమ్మలమడుగు నియోజక పరిధిలో ఉన్నటువంటి దాలియా సిమెంట్ పరిశ్రమ కారణంగా అటు దుగ్గనపల్లి కావచ్చు, అదేవిధంగా చిన్న కొమ్మర్ల నవాబుపేట గ్రామాలు కూడా వాతావరణ కాలుష్య కూరల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బ్లాస్టింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా పగుళ్ళు బారిన పడాల్సినటువంటి పరిస్థితి. ఒక రకంగా అర్ధరాత్రుల పూట బ్లాస్టింగ్ జరగడం వల్ల కూడా ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి. మరోవైపు రైతులు కూడా ఏదైతే డస్ట్ కారణంగా అక్కడి నుంచి వెలువడేటువంటి వ్యర్థాల పొగ ఏదైతే ఉందో అది పంట పొలాలపై పడి తీవ్రంగా నష్టాల బారిన పడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతాంగానికి కూడా ఎక్కడ దిగుబడి లేని పరిస్థితి, అంటే పంట సాగు చేసినా కూడా దిగుబడి లేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. మీ నేపథ్యంలోనే రైతాంగాన్ని ఆదుకునే అడుగులు వేయాల్సినటువంటి రాష్ట్ర పాలక ప్రభుత్వాలు కూడా స్పందించడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఏదైతే దాల్మియా సిమెంట్ పరిశ్రమ కారణంగా అటు తీవ్రంగా నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలను కూడా ఆదుకునే దిశగా అడుగులు వేయాలి. ఏదైతే దాల్మియా సిమెంట్ పరిశ్రమకు ఇప్పటికే ఏదైతే జలవనరుల శాఖ నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను కూడా ఒక రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నాలు రెవెన్యూ శాఖ అధికారులు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా తిప్పికొట్టే విధంగా కూడా చేయాలి. ఏదైతే కలెక్టర్ కూడా ఈ వ్యవహారంలో ప్రధానంగా దాల్మియా సిమెంట్ పరిశ్రమ కారణంగా అటు రైతులకు శాపంగా మారితే గ్రామాల ప్రజలు కూడా వాతావరణ కాలుష్య కూరల్లో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి రైతాంగాన్ని ఆదుకునే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం బాట పట్టక తప్పదు. ఏదైతే పరిశ్రమ విస్తరణ చేపడితే మాత్రం ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి రైతులు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV, దాల్మియా సిమెంట్ పరిశ్రమ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.